శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. నేను మీ వడ్రే వాదినారాయణరావు, యాది అస్ట్రాలజీ. ఇప్పుడు మనం సెప్టెంబర్ 1 తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే 7075389589 కాల్ చేస్తే నేనే స్వయంగా లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతా. సింహరాశి, మీ రాశిలోనే రవి బుధులు ఉన్నారు కదా. బుధాదిత్య యోగం అంటే 5వ తారీఖున బుధుడు వస్తున్నాడండి. బుధాదిత్య యోగం ఉంటుంది. అంతేకాకుండా మీ రాశిని శని కూడా చూస్తున్నాడు. అంటే ఏంటి, బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి శని బుధులు కలయిక వలన రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, ధనం సంపాదిస్తారు. రవి బుధుల కలయిక చాలా చాలా మంచిదండి మీకు. బుధాదిత్య యోగం అంటే మీరు ఏ పనులు చేసినా కూడా ఆ పనుల్లో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు పట్టుదల ఎక్కువ, కొద్దిగా పెరిగిదనం ఉంటుంది, స్నేహంగా ఉంటారు కొద్దిగా. కాకపోతే మీకు ద్వితీయ భావంలో రవి బుధులు ఉన్నారు కదండి. రవి బుధులు 24వ తారీఖు నుంచి బుధుడు వస్తున్నాడు. రవి 17వ తారీఖు నుంచి వచ్చేస్తున్నాడు. ఈ కలయిక కావాలంటే బుధాదిత్య యోగం ఇంకోసారి ఏర్పడింది. బుధుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. అంటే 11వ ఇంటి వాడు 2వ భావంలో ఉన్నాడు. చాలా మంచిది. అంటే మీకు వ్యాపారాల రీత్యా బాగా ధనం సంపాదిస్తారు. ముఖ్యంగా రవి బుధులు కాంబినేషన్ చాలా మంచిది. బుధకేతువులు ఉన్నారంటే బుధకేతువుల కాంబినేషన్ ఏంటంటే మతపరమైనటువంటి విద్యల్లో మీకు రాణిస్తారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మీ మేనమామల వలన, మీ బావమరుదుల వలన కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మీ జాతకాల్లో కూడా చూసుకోండి, బుధకేతువులు కలిసి ఉంటే అప్పుడప్పుడు మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా రవి బుధులు చాలా మంచిది. బుధాదిత్య యోగం ఇస్తారు. చక్కగా పాటలు పాడేటి చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే మీ కంఠదని ముఖ వర్చస్సు చాలా బాగుంటుంది మీకు. అంతేకాకుండా గాయని గాయకులు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎంతో బాగుందండి మీకు. కంటిన్యూస్గా ధనం వస్తూ ఉంటుంది. వాక్చాతుర్యం అంతా బాగా మాట్లాడుతూనే ఉంటారు. వాక్చాతుర్యం చాలా బాగుంది. అంతేకాకుండా 3వ భావంలో కేతు, 3rd హౌస్, లార్డ్ ఇన్ 3rd హౌస్. కేతు ఉన్న శుక్రుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే, శుక్రుడు ఇంతకుముందు నీచలో ఉన్నాడు, ఆయన బయటకు వచ్చాడు. బయటకంటే తులారాశిలోకి రావడము మీకు చక్కగా ప్రయాణాలు ఇస్తుంటాడు. మీకు దగ్గర ప్రయాణాలు చేస్తుంటారు. అంటే 19వ తారీఖు నుంచి వచ్చాడండి. సెప్టెంబర్ 19 నుంచి తులారాశిలోకి వచ్చాడు. అక్కడ ఆ 19వ తారీఖు నుంచి మీకు ప్రయాణాలు ఉండడము, మీ తోబుట్టువులు బాగుండము, మీ చెల్లెళ్ళకి చాలా బాగుంటుందండి. మీ ఆలోచన ద్వారానే ఆచరణలో పెట్టేస్తారు మీరు. అది అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి మీకు. ధైర్యంగా ఉంటారు, పైగా పట్టుదల ఎక్కువ. 19వ తారీఖు నుంచి శుభవార్తలు వింటారు మీరు. ఎంత బాగుందండి. అంతేకాకుండా 4th హౌస్ని కూడా మీకు గురుడు చూడడం వల్ల చక్కటి కంఫర్టబుల్నెస్ ఎక్కువ. విద్యలో బాగా రాణిస్తారు. చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ చాలా బాగుంటుంది. ఈ బుధాదిత్య యోగం వలన, రవి బుధులు బుధాదిత్య యోగం వలన మీకు ఆస్ట్రాలజర్స్ ఉన్నారుగా, ఆస్ట్రాలజీ సంబంధించిన పండితులు, వాళ్ళకి చాలా బాగుంటుంది. మ్యాథమెటిషియన్స్కి, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్కి రవి బుధులు కాంబినేషన్ గురుదృష్టి ఉంది కాబట్టి వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇంకా చెప్పాలంటే మీలో చాలామందికి సినిమా రంగం ఇష్టం కదా. సినిమా రంగంలో కూడా బాగా రాణిస్తారనడంలో సందేహం లేదు. బుధుడు కాంబినేషన్ గురుడు దృష్టి ఉండడం చాలా మంచిది. ఏదేమైనా మీకు పంచమ స్థానం కూడా మీకు కుదురు చూడడం వల్ల మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారండి. స్పోర్ట్స్ బాగా ఆడతారు, ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంది. సాహిత్య రంగం, సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, కళా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. చాలా చాలా బాగుంటుంది. ఏదేమైనా సప్తమస్థాన శని దోషకారకుడు, పైగా రిట్రోగ్రేషన్లో బలంగా స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే భార్యాభర్తల విషయంలో కానీ, మీ బిజినెస్ అంటే విషయంలో, వ్యాపారంలో ఉన్నటువంటి మీ ఉంటారు కదా, మీ వ్యాపారంలో ఉన్నటువంటి మీ పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతాయి. లాసులు రావడానికి అవకాశం ఉంటుంది. ఒక పట్టాన సంబంధాలు కుదరవు, ఒక పట్టాన కుదరవు, దగ్గర సంబంధాలు చెడిపోవడానికి అవకాశం ఉంది. వివాహ శుభకార్యాలు పోస్ట్పోన్మెంట్ చేసుకోవడం కంటే కొద్దిగా పోస్ట్పోన్ చేసుకోవడం అంటే నెక్స్ట్ మంత్ కానీ అలా పోస్ట్పోన్మెంట్ చేసుకుంటారు. అంతేకాకుండా రాహుతో కలిసిన చంద్రుడు ఉన్నాడు 18, 19. 12th హౌస్ లార్డ్ ఈ అష్టమం. అంటే విదేశ పర్యటన, దూర ప్రాంత ప్రయాణాలు, విదేశాలే వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైనా అష్టమ స్థానంలో రాహు మీకు దోషకారకుడు అండి. ఎందుకంటే ఆయన జలతత్వ రాశిలో ఉన్నాడు. అంటే నీటి వలన ప్రమాదాలు రావడానికి అవకాశం ఉంది. దానివల్ల ఏం ఇబ్బంది పడకండి, మీకేమీ ప్రాణం ఏం పోదు. కాకపోతే అంటే ఇబ్బంది, నీటి వలన ప్రాబ్లం ఉంది కాబట్టి నీటి జోలికి వెళ్ళొద్దు. భాగ్యస్థానాన్ని కూడా మీకు శని చూస్తాడు. భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడండి, అది అదృష్టమే. అంటే శని కారకత్వాల్లో ఉన్న ఉద్యోగాలు అంటే బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. కొద్దిగా స్లో డెవలప్మెంట్స్ ఉంటాయండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సపోజ్ సాఫ్ట్వేర్ రంగం అనుకుందాం, సాఫ్ట్వేర్ రంగంలో బిజినెస్లు బాగుంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో భూములు కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. భూములు వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. కానీ ఏదేమైనా అల్టిమేట్గా వాళ్ళకి లాభాలే చేకూరుతాయి, సక్సెస్ అవుతారు.
దశమంలో రవితో కలిసిన చంద్రుడు నాడు చాలా మంచిదండి. గురుడితో కలిసిన చంద్రుడు అంటాము. గజకేసర యోగము 23, 24 తారీఖుల్లో. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, మీరు గ్రూప్స్ సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు, వాటిలో విజయం సాధిస్తారు. ఇంకా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఆడిటర్స్, చార్ట్ అకౌంట్స్, కాస్ట్ అకౌంట్స్ అంటాం కదా, రఘుబుధులు కాంబినేషన్ వాళ్ళే. ద్వితీయ భావంలో రఘుబుధులు ఉన్నారు కదండి, ఆడిటర్స్గా బాగా డెవలప్ అవుతారు మీరు. సిఏ అంటాం కదా, వాళ్ళ అలాగా మీరు బాగా డెవలప్ అవుతారు. దశమంలో గురుచంద్రులు ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ రంగంలోనూ విద్యా సంస్థలు బాగా రాణిస్తారు. లాయర్స్గా బాగా డెవలప్ అవుతారండి. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ గజకేసరి యోగం. అలాగే కాకుండా చంద్రుడితో కలిసిన కుజుడు అండి, చంద్రమంగళ యోగం. కుజుడు మీకు చాలా మంచివాడు కదా, ఆయన మీకు 4th హౌస్ లాట్ కూడా అయ్యాడు, చాలా మంచివాడు. 4th భావాధిపతి లాభంలో ఉన్నాడు, అంటే బాగా స్పోర్ట్స్లో బాగా రాణిస్తాడు. 11వ భావంలో 25, 26 తారీఖుల్లో చంద్రుడు ఉంటాడు. అంటే ఏంటంటే చంద్రమంగళ యోగం ఏర్పడింది. అంటే చంద్రమంగళ యోగం ఏర్పడడం వల్ల మీకు చక్కగా లాభాలు గడిస్తారండి. అంటే మీరు బిజినెస్లో బాగా డెవలప్ అవుతారన్న సందేహం లేదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగాలు బాగా ఉంటుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా అదృష్టవంతమైన కాలం చెప్పచ్చు. సిమెంట్ రంగంలో కానీ, ఫార్మా రంగం ఉంటుంది కదా, ఫార్మాస్యూటికల్స్ రంగంలో వీళ్ళందరికీ చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారండి. అమ్మవారిని చాలా అన్ని విధాలుగా పూజిస్తే అన్ని విధాలుగా మీకు శుభ ఫలితాలే దక్కుతాయి, అందులో సందేహమే లేదు. ఈ సెప్టెంబర్ నెలలో మనకి వినాయక చవితి వస్తుంది 7వ తారీఖుని. కొన్ని కంట్రీస్లో, అమెరికా వంటి దేశాల్లో 6వ తారీఖున వస్తుంది. ఇండియాలో 7వ తారీఖుని శనివారం నాడు చేసుకుంటాము. వినాయకుడిని పూజించడము, ఆరాధించడము, అలాగే సమంతకమణి కథ చదివిన తర్వాత అక్షంతలు కూడా తల మీద వేసుకోవడం వలన ఆ రోజుని మీకు తెలిసిందే ఉందండి, చంద్రుని చూడడం వలన వచ్చే దోషము, నీలాపనిందలు అన్నీ తొలగిపోతాయి అని శ్రీకృష్ణ భగవానుడే మనకి ఈ కథలో కూడా చెప్పారు ఆయన. సో మనం తప్పకుండా చేద్దాము, వినాయకుడిని ఆరాధన చేసుకుందాము. అలాగే 9వ తారీఖుని స్కంద షష్ఠి, సూర్య షష్ఠి అని వస్తుందండి. అంటే సూర్య షష్ఠి అంటే సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆ రోజు. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి, వీరిద్దరిని పూజించడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని రాసుల వాళ్ళు కూడా ఈ పూజించాలి. ముఖ్యంగా సూర్య భగవాన్ ఆరాధన చాలా చాలా మంచిదండి. అది అద్భుతమైన ఫలితాలు మనకి తప్పకుండా ఉంటాయి అన్నమాట. సూర్య భగవాన్ని ఆరాధించడము, ఆ రోజు మనకి సూర్య భగవానికి ఆదిత్య హృదయం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదిత్య హృదయం సూర్య భగవానుడు నమస్కార పీరియడ్ కదండి, ఆయన నమస్కారం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా చక్కటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు సూర్య భగవానుడు మాత్రమే అంటే సూర్య భగవానుడు ఇస్తాడండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఈ రోజు కూడా అంటే సుబ్రహ్మణ్య స్వామిని అలాగే సేమ్ సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల చాలా మంచిది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఏంటంటే ఆయనని ఆరాధించడం వల్ల, అంటే కళ్యాణం చేయించడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయించడం కానీ, పుట్టలో పాలు పోయడం కానీ, ఇవన్నీ ఉంటాయి కదా. అలా చేయడం వల్ల పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడము, సంతాన భాగ్యం కలగడము, భార్యాభర్తల యొక్క అనురాగం పెరగడం మీకు తెలియదే ఉందండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఒకే రోజు రావడం సూర్య భగవానుడిది, అలాగే మన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రావడం చాలా అద్భుతం అండి. ఈరోజు వీలుంటే ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే పొద్దున టిఫిన్ చేయొచ్చు, భోజనం చేయొచ్చు, రాత్రికి మాత్రం భోజనం చేయకుండా పిండి పులిహారం ఏదో చేసి తింటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. వినాయకుడి ఆరాధన చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సూర్య షష్ఠి, స్కంద షష్ఠి అద్భుతమైన ఫలితాలు. అలాగే ఈ నెల 18వ తారీఖున అంటే మహాలయ పక్షాలు వస్తున్నాయి. మహాలయ పక్షాలు చాలా పవర్ఫుల్ కదా. అంటే పితృదేవతలని మనకి చాలా సంతృప్తి పరిచే రోజు అనమాట. మనం అంటే అందరూ కాదండి, తల్లిదండ్రులు లేని వాళ్ళు చేస్తారు ఇదంతా కూడా. పిండ ప్రదానం చేయడము, అలాగే దానాలు చేయడము. ఈ రోజు అంటే 15 రోజులు ఉంటుంది ఈ మహాలయ పక్షాలని. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పితృదేవత సంతోషిస్తారు. ఈ సంతోషించడం వల్ల ఏమవుతుందంటే మనకి వంశం వృద్ధి అవుతుందండి. గోత్రం వృద్ధి అవ్వడము, వంశ వృద్ధి అవ్వడం ఉంటాం కదా, ఈ వృద్ధి అవుతుంటుంది. దానాలు, పండితులకి దానాలు ఇవ్వడము, బట్టలు సమర్పించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అందుకని చూడండి, ఈ నెల మొత్తం కూడా మన పెద్దల్ని ఆరాధించాలని చెప్పి నెల మొత్తం కూడా పెట్టారు. అందుకని పెళ్ళిళ్ళు అవి చెయ్యం కదా, కార్యక్రమాలు శుభకార్యాలు చెయ్యం నెల మొత్తం కూడా. కాబట్టి మనం ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలను పూజించి తర్పణాలు, దానాలు, పిండ ప్రదానాలు ఉంటాయి కదా, తల్లిదండ్రులు లేనివాడు నేను చెప్పేది ఎవరో ఒకరు ఉన్న వాళ్ళకి చేస్తే మంచిది. మరీ ముఖ్యంగా అంటే వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, సూర్య భగవాన్ని ఆరాధన చేయడం వల్ల ఈ 12 రాసుల వాళ్ళకి ఎవరైనా చేయొచ్చండి. చేయడం వల్ల అద్భుతం ఫలితాలు, మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి.
చక్కటి ఆరోగ్యవంతంగాను ఐశ్వర్యవంతంగాను ఎటువంటి కోర్టు కేసులు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనశ్శాంతిగా ఆనందోత్సవాలతో ఆనందంగా ఉండేట్టుగా మీరు ఉండాలని ఆ సూర్య భగవాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.